నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. హైదరాబాద్ అభివృద్ధికి మస్తు ప్రాధాన్యం ఇస్తున్నది రేవంత్ సర్కార్. ఏటా హైదరాబాద్ నగరానికి 10,000 కోట్లు కేటాయించి పనులు చేపడుతున్నది. గత 2 ఏళ్లలో 20,000 కోట్లు ఖర్చు చేసింది. హైదరాబాద్ లో ఒక్కరోజే 1,100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను, పార్కులను కాపాడింది హైడ్రా. బంజారాహిల్స్ లో 10 ఎకరాలు, అబ్దుల్లాపూర్ మెట్, గాజుల రామారం తదితర ప్రాంతాలల్లో ప్రభుత్వ భూములు, పార్కులు కబ్జా అయినాయి. ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన హైడ్రా ఆక్రమణల్ని తొలగించింది. అక్టోబర్ 16న తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుంది. సాగునీటి ప్రాజెక్టులు, బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలను చర్చించనున్నారు. పాదచారుల రక్షణ కోసం హైదరాబాద్ లో స్కైవేలను, ఫుట్ఓవర్ బ్రిడ్జిలను నిర్మించనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందుకోసం హెచ్ఎండిఏ ఇప్పటికే 21 రద్దీ ప్రాంతాలు గుర్తించింది. ఉప్పల్ జంక్షన్ వద్ద నిర్మించిన స్కైవే తరహాలోనే వీటిని కూడా నిర్మించనున్నారు. ఎన్నికలలో గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ మరింత దిగజారింది. కాలికి దెబ్బ తగిలి నడవలేని స్థితిలో ఉన్న దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపి కుమార్తె మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చి ఎన్నికల ప్రచారం చేయిస్తున్నది. దీని మీద పార్టీలోనే వ్యతిరేకత వస్తున్నది కూడా. రేవంత్ రెడ్డి ప్రభుత్వ సహకారంతో వరంగల్ టెక్స్టైల్ పార్కు అంతర్జాతీయ ఖ్యాతి సాధించింది. దక్షిణ కొరియా సంస్థ యంగ్1 వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో టీ-షర్ట్ల ఉత్పత్తి ప్రారంభించింది. ఈ టెక్స్టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించిన రేవంత్ సర్కార్ ఉత్పత్తికి ఉన్న అడ్డంకులను తొలగించింది. ఇక ఇయ్యుల్లా తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. మంచి ముచ్చట్లతోటి రేపు మళ్ళా కలుద్దాం. క్షణార్థులు.